భూమి మీద ఉన్న జీవకోటికి బువ్వ పెడుతున్న రైతాంగానికి నమస్కారం. మీరు చూస్తున్నారు యవుసం టీవీ యూట్యూబ్ ఛానల్. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఇంకా కూడా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వారంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ప్రజెంట్ అయితే మనం సూర్యాపేట జిల్లా మునిగాల మండల పరిధిలో తిరుగుతున్నాము. మనతో పాటు ఒక రైతు ఉన్నారు. తనకు ఉన్నటువంటి కొద్దిపాటి భూములనైతే మిర్చి పంటను సాగు చేస్తున్నారు. ఫార్మ్టెక్ అగ్రిసీడ్స్ వారి సుజన 5577 అనే రకాన్ని సాగు చేస్తున్నారు. అసలు ఈ యొక్క రకాన్ని ఎంచుకోవడానికి కారణాలు ఏంటి, అదే విధంగా చుట్టుపక్కల ఉన్న రకాలకు ఈ యొక్క రకానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంది, అసలు పంట పరిస్థితి ఎలా ఉందని కూడా మనతో పాటు ఉన్న రైతు మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ వివరాలు కూడా మా రైతులకు తెలియజేయండి. సూర్యాపేట జిల్లా మునగాల మండలం జగన్నాథపురం అండి మాది. నా పేరు నలమాద కృష్ణయ్య అండి. ఓకే స్వామి గారు, ఇప్పుడు మీరు మనం వేసుకున్నటువంటి రకం పేరు ఏం చెప్తారు? సుజన అండి. సుజన రకం ఖమ్మంలో గాంధీ చౌక్ లో సుబ్రహ్మణ్యేశ్వర స్వీట్స్ వారి దగ్గర తెచ్చానండి. ఓకే ఓకే, మంచిగా ఉంది విత్తనం. ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు మీరు? నేను ఎకరం వేసిందండి. ఎకరం వేసారు. ఎన్ని ప్యాకెట్లు పట్టిన ఎకరానికి? ఎకరానికి 10 ప్యాకెట్లు పట్టినాయండి. రెడ్ సన్స్ 5 ఈ 5 తెచ్చిన. బాగుంది ఇది వెరైటీ. ఓకే, మొలక శాతం దానికి దీనికి డిఫరెన్స్ అని గమనించిందా? రెడ్ సన్ కి దీనిక ఇది ఏపుగా పెరిగింది, ఎత్తుగా మంచిగా రోగాలు కూడా తట్టుకుంది. నల్లి గాని గుబ్బ గాని తట్టుకుంది. కాయ కూడా మంచి పొడుగులో మంచి సైజులో ఉంది. మంచి వెరైటీ ఇది. ఓకే ఓకే, అటు రెడ్ సన్ కూడా దీనికి కాయ సైజుకు నాణ్యతకు ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇది పొడుగు ఉంది. రెడ్ సన్ కొంచెం తక్కువ ఉంది పొడుగు. అది కొంచెం లావు ఉంది. సైజ్ వచ్చేసరికి సన్నగా ఉంది కొంచెం. ఓకే ఓకే, సన్నగా ఉంది. బారు కూడా ఉంది. బారు ఉంది. ఇది మంచిగా ఉంది. అయితే ఇప్పుడు రెడ్ సన్ మీద ఇది ఏంటంటే ఏపుగా పెరిగింది, మంచిగా బొద్దుగా వచ్చింది. ఓకే, దిగుబడి కూడా దాని మీద ఇది పర్వాలే. ఓకే, మంచిగానే ఉంది. అంటే మీరు మీ వ్యవసాయంలో మీరు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది మీకు? నాకైతే 2 సంవత్సరాలేనండి. అంతకుముందు ఏం చేశారు? పత్తి పొలము అది చేసాము. వ్యవసాయం చేసేవారు కానీ తోటలు అనేది తోట ఇది 2వ సంవత్సరం. పోయినసారి ఈ సంవత్సరం. అవునండి. ఓకే ఓకే, అంటే మిగతా పంటల నుంచి ఈ తోటకు రావడానికి ప్రధానంగా కారణాలు ఏమంటారు మీరు? కారణాలు అంటే ఇక్కడ బోరు పడదండి. బోరు పడితే తోట వేద్దామని వేసినాం. ఓకే, అంతకుముందు వాటర్ ఫెసిలిటీ లేదు. అంతకుముందు వాటర్ లేదు. బోరు పడ్డాక తోట వేసినాం. ఇది 2వ సంవత్సరం. సుజనా వారి సీడ్స్ మంచిగా ఉంది. మునుపటిసారి ఏం రకం వేస్తారు? ఫస్ట్ మీరు స్టార్టింగ్ రెడ్ హార్ట్ ప్లస్ అను ఏదో ఉందండి, ఐడియా లేదు. అది వేసేస్తే అప్పుడు 19 క్వింటాల్ అయింది ఎకరం. ఇప్పుడు వచ్చేసరికి 25-30 క్వింటాల్లో 30 సింపుల్ గా వస్తుంది. అంత డిఫరెన్స్ అయితే కనబడుతుంది వెరైటీలో. ఒక చెట్టుకు మామూలుగా మనం చూసుకున్నట్లయితే ఎంత సైజ్ ఉండే అవకాశం ఉంది? మన సైజ్ అదే ఫీట్ అంటే ఫీటున్నర పొడుగు పెట్టినాం అంతే. ఫీటున్నర. ఇది 39 అంగుళాలు. ఒక చెట్టు ఎంత ఉండే అవకాశం ఉంది? ఎత్తు కనీసం 4 ఫీట్న్నర ఉంటదండి. 4 ఫీట్లు ఉంటుంది. అంటే ఇప్పుడు కాయ పడి కుంగింది కాబట్టి నీకు ఎత్తవ పడతా లైట్, లేకపోతే ఇంత హైట్ ఉంటుంది. ఇప్పుడైతే 4.5 ఫీట్ల వరకు. ఒక చెట్టుకు ఎన్ని కాయల వరకు మనం అంచనా వేయచ్చండి? 250 నుంచి 300 కాయ ఉంటదండి. 300 కాయ ఉంటుంది. మునుపు అంటే మామూలుగా మీరు ఫస్ట్ సంవత్సరం ఇదే టైంలో తోటల పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది మీరు గ్రహించింది? తోటలు అయితే నిరుటి కన్నా ఈ ఏడు మెరుగునేయండి మంచిగా. నిరుడు కూడా ఇంత లేదు. నిరుడు తెగుళ్ళు ఎక్కువ వచ్చినాయి, రోగాలు. ఏడు కాలం అనుకూలించిందో భగవంతుడు ఎట్లా ఇచ్చిండో కానీ ఈ ఏడైతే పర్వాలేదు. మీరు ఇప్పుడు రీసెంట్ గా మీరు ఎలాంటి మందులు స్ప్రే చేశారు మీ తోటకు? ఇప్పుడు మందులు అంటే నల్లికి, గుబ్బకి, కాయకి, పూతకి స్ప్రే చేసాము. మరి ఆ కంపెనీలు అంటే మనకి ఎలా గుర్తుంటాయి? అంటే మంచి ఎంఎన్సీ బయోమేంద్ర అయితే లేదు, మందులు లేవు కానీ మనం మంచి ప్రొడక్ట్ తెచ్చి కొట్టేసాం. మంచిలో తీసుకొచ్చినండి. మంచి తీసుకొచ్చి. ఓకే, మీరు ఈ మొక్కలను ఏ విధంగా నాటుకున్నారు? ఎంత అచ్చుతో పెట్టుకున్నారు? ఇట్లా అచ్చు వచ్చేసి ఎడల్పు 40 అంగుళాలు. ఇప్పుడు సాలుకు చెట్టుకి 1.5 ఫీట్లు దూరంలో పెట్టుకున్నారు. ఇది సాలుకు అయితే 40 ఇంచులు. ఇక సాలు మాత్రం 1.5 పొడుగు. ఓకే, బెటర్. అట్లా 40 అడుగులు పెట్టుకుంటే, ఎందుకంటే కొంచెం కొద్దిగా ఎడం పెడితే ఇంకా బాగా కమ్మేదేమని అనుకున్నాం. ఇప్పుడు అర్థమైంది నాకు. కొంచెం దూరం పెట్టాల్సిందే అర్థమైంది. ఎడమే ఉండాలి. ఒక 20-18 అంగుళాలు ఎడమలు ఉంటే ఇంకా బాగుంటది. చెట్టు ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటది. మామూలుగా మరి పూత అంటే మనకు ఆగుతుందండి? ఎట్లా ఉంది? ఆగుతుంది. మంచిగా పిందె కూడా సాగుతుందండి. ఇగో ఇది కూడా వచ్చేసింది. ఇప్పుడు మనకి ఇది పూత, ఇది కాయ ఇది మనకి దక్కినట్టే ఇంకా. అవును. ఓకే, మంచిగానే ఉందండి.
నేడు మచ్చ కూడా వచ్చేసింది కాయకి, ఇప్పుడు మచ్చ కూడా ఏం లేదండి, ఏం మచ్చలేదు, మచ్చ కూడా లేదు, మంచిగా ఉంది. ప్రతి ఒక్క కాయ కూడా తేజగానే ఉంది. బాగుందా? తాలిగే శాతం అయితే తక్కువనే లేదు, అసలు తాలుగా ఎక్కడ అవపడట్లేదు. రేపు కటింగ్ పెట్టాలి దీన్ని. రేపు నుంచి స్టార్ట్ చేస్తారా? చేస్తాం. ఓకే ఓకే. ఎక్కడి నుంచి లేబర్స్ అంతా మీ ఊరోళ్ళేనా వేరే? లేబర్ వచ్చేసి పొరుగు రోజులే వస్తారండి, పొరుగు రోజులు వస్తారు. ఇక ఒక మా ఊరు వాళ్ళ పని లేకుండా మా ఊరు వాళ్ళు వస్తారు, కానీ ఇప్పుడైతే బిజీ మా కాడ. ఓకే. మామూలుగా ఎంత మీ లేబర్ ఎంత ఉంటుంది? 300 రూపాయలు. ఓకే ఓకే. మామూలుగా ఈ పరిస్థితుల్లో ఎన్ని కట్టల ఎరువులు వేస్తారు దీనికి? దీనికి వచ్చేసి 17 కట్టలు వేసిండండి. ఫస్ట్ కాంచి దిక్కు మంది కాంచి 17 కట్టలు వేసారు. అంతకు ముందు ఎట్లా ఫస్ట్ టైం లో కూడా 5 కట్టలు అయినాయి చివరికి దశ వరకు. ఒకళ్ళు ఇప్పుడు కూడా ఇంకొక 2-3 వేసి ఉంటా. ఓకే. ఎందుకంటే ఈ కటింగ్ అయినాక మళ్ళీ ఒక 2 కట్టలు వేస్తా. అంటే మీరు ఇది 2వ సంవత్సరం అంటున్నారు, దీంట్లో మిరప అంటే కొన్ని అనుభవాలు కూడా తెలుసుకోవాలి. మీరు ఇతరుల ఎట్లా తెలుసుకుంటున్నారు మీరు? ఈ పంట వల్ల మంచిగానే ఉందండి. అనుభవం అంటే ఒకవేళ నాకు తెలియని విషయం ఏదంటే రైతులను కనుక్కొని తెలుసుకొని కొడతా మందులు. ఓకే ఓకే. అది మొత్తానికి ఈ రకం మిగతా రైతులు వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందా? అనుకూలంగానే ఉంటది, మంచి అనుకూలంగా ఉంటది, ఇత్తనం మంచిగా ఉంటది. మేము ఎందుకు మీ దగ్గరికి వచ్చినా అంటే రైతుల యొక్క ఫీడ్బ్యాక్ ను 10 మంది రైతులకు చెప్పడమే లక్ష్యంగా అయితే మేము ముందుకు వచ్చాము. అవునండి. మిగతా రైతులకు కూడా పైకల్లా కాపీ ఉంటదండి. అవునవును, మంచిగా ఉంది, బాగుంటది. ఓకే ఓకే. ఆల్మోస్ట్ అనేది 250 ఉంటుందా? ఉంటాయండి, ఎక్కడ చూసుకో విత్తనం వరకు సూపర్ ఉంటది. రైట్ అండి, తిరిగి ఉండదు, నువ్వు ఎక్కడ తీసుకోవా. అవునవును. ఎక్కడైనా ఓకే. మొత్తానికి బోర్ అయితే పడడం వల్ల మీరు ఈ సాగు చేద్దామని ఎన్ని రోజులకు ఒకసారి నీటిపారుదల వేస్తారు చెట్లకు? వారం రోజులకు ఒకసారి. వారం రోజులకు ఒకసారి నీళ్ళు వేస్తా. మొన్ననే వేసిన, ఈ కటింగ్ అయినాక మళ్ళీ వేసి మళ్ళీ ఒకదమ్ము కట్ట మందిగా బలం కట్ట చల్లితే 5 మంది కొట్టాలి. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. దీనికి నల్లి కూడా ఎక్కువ శాతం ఆశించలే, నల్లి కూడా ఆశించాలి. రోగాలు తక్కువ, సృజనకి తక్కువ. కాయ సైజు మామూలుగా మిగతా పంటలకు పోలిస్తే ఎట్లా అనిపిస్తుంది? బాగుందండి, ఇది 9 నుంచి 10 అంగుళాల పొడుగు ఉంది. 10 అంగుళాల పొడుగు, మంచి క్వాలిటీ కూడా ఉంది. ఎరుపు కూడా, గింజల శాతం కూడా ఎట్లా ఉంది అనిపిస్తుంది? గింజలు కూడా కాయ నిండా మంచిగా ఉన్నాయి, చిక్కగానే మంచిగానే ఉన్నాయి. ఓకే. మీరు ఎక్కడికి వెళ్తా ఉంటారండి? ఖమ్మమే వస్తుంది. ఈ యొక్క వెరైటీని బట్టి మామూలుగా మీ అంచనా ప్రకారం మంచిగా జెండా పాట హై రేట్ పడే అవకాశం? హై రేట్ పడే ఉంది, క్వాలిటీ ఉందండి, కాయ బాగుంది, ఎరుపు కూడా మంచిగా, తాలు కూడా లేదు, మంచి బెస్ట్ రేటే వస్తుంది దీనికి. తాలు లేదంటే మనకు కందుకు బెటర్ అని తెలుసుకోవచ్చు. బెటర్. ఓకే ఓకే, బెటర్ అండి. మిగతా రైతులు అయితే దీన్ని చూస్ చేసుకోవచ్చా? ఇప్పుడు కాకుండా అసలు ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఇదైతే సూపర్ ఉందండి సృజన, నీకు ఎక్కడైనా కాయ కూడా బాగా ఇట్లా నలుపు ఉంటే కూడా బాగా క్వాలిటీ వస్తుందని. బాగుంది. ఓకే ఓకే. ఇదిగో నీకు ఎండుతుంది, ఇప్పుడే కటింగ్ పెడదాం అనుకుంటున్నాం. బాగుంది, కాయ కూడా బారుంది, 9 నుంచి 10 అంగుళాల వరకు ఉంటుంది. ఓకే అండి, ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ సమాచారాన్ని మాకు అందించి ధన్యవాదాలండి. చూసారు కదా రైతు సోదరులారా, తను ఇదైతే 2వ సంవత్సరం అని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే అంతకుముందు నీటి పారకం లేనందువల్ల పత్తి అటు వరి పంటలను సాగు చేసేవానని, కానీ బోరు వేసాగా అదృష్టవశాత్తు బోరు పడ్డాక కూడా ఈ మిరప తోటను సాగు చేస్తున్నామని, పోయిన సంవత్సరం కన్నా ఈ ఏడు బాగుందని, సుజన 5577 అనే రకం నిజంగా బాగుంది, నల్లిని తట్టుకుంది. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగానే ఉందని కూడా రైతు చెప్పడం జరిగింది. ఇవాళ 5వ తారీఖు జనవరి, రేపటి నుంచి వెళ్ళి మనకు ఈ యొక్క పికింగ్ అనేది స్టార్ట్ చేయబోతున్నామని, ఈ యొక్క రకానికి కూడా మార్కెట్ లో కూడా మంచి రేట్ పడే అవకాశం ఉందని రైతు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మీరు పొందాలనుకుంటే తప్పనిసరిగా మన యువసం టీవీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా థ్యాంక్ యూ.